ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్ వచ్చేటప్పుడు పలావో బిర్యానీయో చేసే అలవాటు చాలా మందికి ఉంటుంది కదండి. ఈసారి ఆ స్పెషల్ అకేషన్ వస్తే ఈ కాజు పన్నీర్ బిర్యానీని ట్రై చేసి చూడండి. ఇక ఆ రోజు డిష్ ఆఫ్ ద డే కింద ఇదే హైలైట్ అయిపోతుంది. మరి దీన్ని చేసుకోవడం కోసం గిన్నెలో నెయ్యి వేసుకొని కొంచెం కాజును కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చిని వేయించేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా పౌడర్, ధనియాల పొడి, అలానే కొంచెం పెరుగును కూడా వేసేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక కొత్తిమీర, పుదీనా, అలానే కట్ చేసుకున్న పన్నీర్, ముందుగా ఫ్రై చేసుకున్న కాజును కూడా వేసుకుని పన్నీర్ విరిగిపోకుండా వేయించుకోండి. ఎక్కువ క్వాంటిటీలో కనుక చేసుకునేటప్పుడు టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి, మంచిగా గ్రేవీ వస్తుంది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుని రైస్ని ఉడికించుకోవడం కోసం నీళ్ళలో గరం మసాలా సామాన్లు, ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న ఒక గ్లాస్ బాస్మతి రైస్ని కూడా వేసి 85% వరకు ఉడికించేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా పెట్టుకున్న పన్నీర్ పైన ఒక లేయర్గా వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్,